అయ్యప్ప స్వామి గుడి పైన తత్వమసి ఉంది అంటే తత్ త్వము అసి, అది నీవై ఉన్నావు అని అయ్యప్ప స్వామి వారు చెప్తున్నారు. అది నీవై ఉన్నావంటే ఏమిటి? వేద మహావాక్యం, అది వేదంలోని మహావాక్యం. అది అంటే ఆత్మ, పరమాత్మ. పరమాత్మ జ్యోతి స్వరూపుడై ఉన్నాడు అని అయ్యప్ప స్వామి జ్యోతిని చూడడానికి కొండలు గుట్టలు ఎక్కి దీక్షను ఊని, మండలకాలం దీక్ష ఊని పోయి ఆ జ్యోతిని చూసిన తర్వాత ఆ జ్యోతి నీవై ఉన్నావని అయ్యప్ప స్వామి చెప్తున్నాడు. ఆ జ్యోతిని మెడిటేట్ చేయాలి ఇక్కడ. అదే నిజమైన అయ్యప్ప స్వామి దీక్ష యొక్క పూర్ణ ఫలితం. నిత్యము ఆ జ్యోతిలో ఉండు. జ్యోతి స్వరూపమే శరణమయ్యప్ప అంటారు. ఆ జ్యోతి స్వరూపాన్ని నువ్వు ధ్యానించడమే అయ్యప్ప ధ్యానం. తత్వమసి అనే మహావాక్యార్థంగా నువ్వు మిగిలిపో, అది నువ్వుగా మారిపో, నీవే జ్యోతివైపో. నిన్ను నువ్వు, నీ అహాన్ని, ఈ దేహాన్ని కరిగించుకొని నువ్వు జ్యోతిగా మిగలడమే ఆత్మజ్ఞానం అనేది అయ్యప్ప దీక్షలో అంతరార్థం. మీకు అర్థమవుతుందా? ఇది అందరూ ఆచరించాలి. మాలధారణ వేయడం చాలా మంచిది, కానీ అయ్యప్ప స్వామి యొక్క తత్వ రహస్యం ఇది. ఆ రహస్యాన్ని మనం సాధన చేయాలి. ఆ సాధన చెప్పేవారే గురుస్వాములు. మరి ఈ సాధనలు చెప్తున్నారా? ఎవరికి వాళ్ళు విచారించుకో.